జై శ్రీరామ్. ఆ ధీమంతుడు హనుమంతుడు ఆ భవనాన్ని అన్ని వైపులా తిరిగి చూచినాడు. దాని బహిర్ద్వారం వెండితో చేసి బంగారంతోనూ వివిధ రత్నాలతోనూ అలంకరించి ఉన్నది. లోపలి కక్షలన్నీ విశాలంగానూ విచిత్రంగానూ కనిపించినాయి. ఆయా కక్షలలో మనోజ్ఞమైన ద్వారాలతో మందిరాలు కనిపించినాయి. ఏనుగులెక్కిపోయే సూరులు, ఏ పనైనా ఎంతమాత్రమూ అలసట లేక చేసే యోధులు, మంత్రి ప్రధానులు ఆ మందిరంలో నివసిస్తున్నారు. ఎదిరించనలవి కాకుండా రథాలను ఎక్కడికైనా లాక్కుపోయే గుర్రాలు, సింహ వ్యాఘ్ర కవచాలతోనూ బంగారు వెండి దంతాలతోనూ చేసిన బొమ్మలతోనూ మహాధ్వనులు చేస్తూ పోయే రథాలు అక్కడ కనిపించాయి. అక్కడనే మహారథులు నివసిస్తున్నారు. ఆ మహారథులు ఎక్కిపోయే మహారథాలు, వారు కూర్చునే మహా ఆసనాలు అక్కడే కనిపించాయి. అక్కడనే ఉన్న పెద్ద పెద్ద జంతువులు, పెంపుడు జంతువులు, రకరకాల పక్షులు అక్కడ అసంఖ్యాకంగా తిరుగుతూ ఉన్నాయి. సుశిక్షితులైన రాక్షసులు అక్కడ కావలి కాస్తున్నారు. మహా సౌందర్యవంతులైన స్త్రీలు అక్కడ అంతటా తిరుగుచున్నారు. ఆయా మందిరాలలో సంతోషాతిశయంతో యువతులు విర్రవీగుతున్నారు. అది రాక్షసులందరికీ ఉనికి పట్టు. వారి వారి ఆభరణాల ధ్వని సముద్ర ఘోష వలె వినిపించింది. రాజచిహ్నాలైన ఛత్రచామరాదులు ఉన్నాయి. చందనాగరుల ఘుమఘుమ వాసనలు గుబాళిస్తున్నాయి. వీణలు, మృదంగాలు మ్రోగుతున్నాయి. శంఖారావం ఆకాశాన్ని అంటుతూ ఉన్నది. మహావీరులైన రాక్షసులు నివసిస్తున్నందువల్ల అది సింహాలు నివసిస్తున్న మహావనంగా హనుమంతునికి తోచింది. అక్కడ ఎప్పుడూ గంధపుష్పాలతో పూజలు జరుగుతున్నాయి. అహంకారికి దగ్గరగా ఉన్నది రాజసము. రజోగుణం కలవారు ఏది చేసినా విపరీతమైన ఖర్చు, డాంబికము. అక్కడ ప్రవేశించేది రజోగుణము, సాత్వికం తక్కువ, రాజసం ఎక్కువ. రాక్షసులు ఎప్పుడూ కావలి ఉండటం చేత ఆ రాజనగరులోనికి పోవడం ఎవరితరమూ కాదు. అది సముద్ర గంభీరమైనది. ఆ భవనాల మధ్య మహారత్న ఖచ్చితమైన మహాద్భవనం ఒకటి కనిపించినది. అది రావణాసురుని భవనము. రావణాసురుని రాజనగరంతా ఆ మహాకవి తిరిగి చూచాడు. అంతమంది రాక్షస వీరులతో, అన్ని ఏనుగులతో, అన్ని గుర్రాలతో, అన్ని రథాలతో విరాజిల్లుతున్న ఆ రాజనగరము లంకాపట్టణానికి ఆభరణమని హనుమంతుడు అనుకుని తాను వచ్చిన పని చేయడానికి బయలుదేరినాడు. అక్కడ మహాపెద్ద ఏనుగులు ఉన్నాయి. హనుమంతుడు నిర్భయంగా అక్కడి ప్రాసాదాలు, ఉద్యానాలలో సీతాదేవిని వెతుకుతూ ఇంటింటికి పోయినాడు. ముందుగా ఆ పరమ పరాక్రమవంతుడు రావణాసురుని మంత్రి ప్రహస్తుడి ఇంటికి పోయినాడు. ఆ ఇల్లు వెతికి అక్కడి నుండి మహాపార్శ్వుడనే మంత్రి ఇంటికి పోయినాడు. అక్కడి నుండి మేఘంలా కనిపించే కుంభకర్ణుని ఇంటికి, అటు నుంచి విభీషణుని ఇంటికి పోయినాడు. అలా వరుసగా మహోదర విరూపాక్ష విద్యుజ్జిహ్వల భవనాలకు, వజ్రదంష్ట్రుడు పరమ పరాక్రమవంతుడైన శుకుడి మందిరానికి, ధీమంతుడైన తారుణుడి ఆవాసానికి, ఇంద్రజిత్తు భవనానికి, జంబుమాలి, సుమాలి, రశ్మికేతువు, సూర్యకేతువు, ధూమ్రాక్షుడు, సంపాతి, విద్యుద్రూపుడు, ఘనుడు, విఘనుడు, సుకనాసుడు, యుద్ధోన్మత్తుడు, ధ్వజగ్రీవుడు, విద్యుజ్జిహ్వుడు, ఇంద్రజిహ్వుడు, కరాళుడు, పిశాచుడు, శోణితాక్షుడు అనే వారి ఇండ్లకు పోయి ఆ ఇళ్లల్లో సీతాదేవిని వెతుకుతూ వారి సిరి సంపదలను గమనించినాడు. జై శ్రీరామ్.